ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు, ప్రార్థన టీవీ ప్రేక్షకులకు, ప్రార్థన టీవీ ఏర్పాటు చేసిన వారికి, షూటింగ్ తీస్తున్న వారికి వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియులారా, గతంలో మనము అంతము అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఆరంభం అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఆరంభం అనేటువంటి విషయాలు మనం తెలుసుకుంటే చాలా శ్రేష్టంగా ఉంటుందని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి ఆరంభం అనే అంశాన్ని మనం తెలుసుకోకముందు భగవంతుని సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమిస్తున్న మా ప్రేమ కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున నీకు నిండు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, 2024 సంవత్సరము అంతమైంది, 2025 ఆరంభమైంది. ఆరంభములో నాయన పరిశుద్ధ గ్రంథములో ఏవేవి ఆరంభమైనాయి, మా జీవితంలో ఏవి ఆరంభం కావాలి అన్న సత్యాన్ని ఈరోజు మేము తెలుసుకొని మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని నీతో కలిసి నిన్ను స్తుతిస్తూ నీ రాజ్యమునకు, నీ రాజ్యస్థాపన చేస్తూ నీలో ముందుకు సాగిపోయే భాగ్యము దాన్ని ప్రసాదించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఆరంభం, అంతం, ఆరంభం అనే విషయాన్ని, అంతం గురించి ఒకసారి గుర్తు చేసి వెళ్తాను. సంవత్సరానికి అంతముంది, కాలానికి అంతముంది, యుగానికి అంతముంది, దేహానికి అంతముంది, అలాగే అన్నిటికీ అంతముంది. అయితే అంతము లేని వాని గురించి కూడా నేను గతంలో చెప్పినాను. దేవునికి అంతము లేదు, ఆయన వాక్యానికి అంతము లేదు, ఆయన సంఘానికి అంతము లేదు, ఆయన రాజ్యానికి అంతము లేదు, మన ఆత్మకు కూడా అంతము లేదు అని సత్యాన్ని తెలుసుకున్నాం. మీరు గత ఎపిసోడ్ మీరు చూసినట్లయితే ఈ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటారు. ఈరోజు మన అంశము ఆరంభం. పరిశుద్ధ గ్రంథములో ఏవేవి ఆరంభం ఎప్పుడైనాయి అన్న విషయాలు మనం చూద్దాం. మరి నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏవి ఆరంభం కావాలన్న విషయాలు కూడా తెలుసుకుందాం. ఒకటి, రక్షణ ఆరంభమైంది. రక్షణ ఆరంభమైంది. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యము ఇలాగా వ్రాయబడినట్లు మనం చూడగలుగుతున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక లేఖనములో ఇలా వ్రాయబడి ఉంది, 2వ అధ్యాయం 3వ వచనం. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తప్పించుకుందాము. 2-3 వచనాలు, 3-4 వచనాలు. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై, అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై. ఏమి ఆరంభమైంది ప్రభుతో అంటే రక్షణ ఆరంభమైంది. రక్షణ అంటే ఏమిటంటే, నేను పాపిని, నా పాప ఫలితం నరకము, నన్ను నేను రక్షించుకోలేని నిస్సహాయుణ్ణి, ఇది తెలుసుకోవాలి. మరి నాకు రోగం ఉందని తెలుసుకుంటే డాక్టర్ కావాలనుకుంటాను, నాకు ఆకలి ఉందని తెలుసుకుంటే అన్న కోసం ఎంపలాడతాడు, నాకు దాహం అయిందని తెలుసుకుంటే నీళ్ళ కోసం ఎంపలాడతాడు. అలాగే ఒక వ్యక్తి నేను పాపిని, నా పాప ఫలితము నాశనము, నిత్య నరకము, నన్ను నేను రక్షించుకునే నిస్సహాయస్థితిలో ఉన్నాను అనుకున్నప్పుడు ఒక రక్షకుని శిక్షలో ఉన్నవాడు ఒక రక్షకుని కోసము ఆశపడతాడు, అన్వేషిస్తాడు. దేవుడు ఇటువంటి నిస్సహాయస్థితిలో ఉన్నవాడిని మానవుని ప్రేమించి, దేవాది దేవుడే పరలోకం నుండి భూమి మీదకి మానవుడిగా వచ్చి సకల మానవుని యొక్క పాప పరిహారం కొరకై ఆయనే రక్తము చిందించి, సకల మానవుని శిక్షను భరించి, సకల మానవుని కొరకు ఆయనే మరణము రుచి చూచి, మానవుని పాప భారమును తీసివేసి మానవునికి విమోచన ప్రసాదించిన విమోచకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులారా, యేసుక్రీస్తు పాప పరిహారం చేసే దేవుడు, యేసుక్రీస్తు పాప విమోచన చేసే దేవుడు, యేసుక్రీస్తే లోకరక్షకుడు. లోకాన్ని నశింపజేయడానికి, భక్షించడానికి, శిక్షించడానికి యేసుప్రభు రాలేదు, కానీ యేసుప్రభు ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుడని మనం చూస్తాం. కనుక నా ప్రియమైన సోదరి సోదరులారా, సకల మానవులమైన మనమందరము కూడా లోకరక్షకుడు రక్షణ లోకములో యేసుక్రీస్తుతో ఆరంభమైంది. ఆయన బోధించుట చేత రక్షణ ఆరంభమైనట్టు మనం దేవుని గ్రంథములో చూడగలుగుతున్నాం. కనుక నువ్వు రక్షించబన్నావా? నీ జీవితంలో రక్షణ ఆరంభమైందా? ఎన్ని సంవత్సరాలు గతించిపోయినాయి, సంవత్సరాలు బడి సంవత్సరం గతించిపోతున్నాయి, ఎన్నో సంవత్సరాలు ఆరంభమవుతున్నాయి. ఈ నూతన సంవత్సరం కూడా ఆరంభమైంది. నీ పుట్టినరోజు చేసుకున్న తర్వాత నూతన సంవత్సరం ఆరంభమైంది. ఈ నూతన సంవత్సరంలో నీ జీవితంలో నూతన
మరి జీవితము నూతన రక్షణానందం ఆరంభమైందా అన్న విషయాన్ని గమనించాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఆరంభం అనేది రక్షణ అద్భుతమైనది. ఈ రక్షణ అనేది మహనీయుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారానే మనకు జరుగుతుంది కనుక ఈ భూమి మీద రక్షకుడే లేడు. వసుతలో ఈ భూమి మీద రక్షకుడు ఒక్కడు కూడా లేడు. ఆ రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే అనే విషయాన్ని గమనించాలి మనవి చేస్తున్నాను. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించువాడు గనక రక్షకుడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనములో, మరి ఎవని వలన రక్షణ కలగలేదు, ఈ నామనే మనం రక్షణ పొందవలెను. ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ లేదు. ప్రియులారా, గమనించాలి. ఆకాశం కింద భూమి మీద ఉన్న ప్రతి నామము మనిషి నామమని బైబిల్ చెప్తుంది గనక ఏ మనుషుడు నీతిమంతుడు కాదు, అందరూ పాపులే గనక పాపి ఇంకొక పాపిని రక్షించలేడు, రోగి ఇంకొక రోగిని బాగు చేయలేడు, గుంతలో ఉన్నవాడు ఇంకొక గుంతలో ఉన్న వ్యక్తిని పైకి తీసుకురాలేడు, జైల్లో ఉన్నవాడు ఇంకొక జైల్లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకురాలేడు. అలాగే పాపి ఇంకొక పాపిని బయటికి తీసుకురాయని నిస్సహాయుడు, శిక్షలో ఉన్నవాడు రక్షించలేడు. అందరూ పాపులే. పాపానికి వచ్చు జీతం మరణం. సర్వలోకము దేవుని శిక్షా విధి కింద ఉంది. రోమా 3:23 ప్రకారం, మరి రోమా 3:19 ప్రకారము అలాగుంది. మరి మానవుడు పాప సహితుని రక్షించలేడు. పాప సహితుని రక్షించాలంటే పాపరహితుడు కావాలి. పాపం లేని, పాపం ఎరగని, పాపము చేయని దేవుడు, పాపము లేని దేవుడు కావాలి. ఆయన యందు మనుషులందరి యందు పాపం నివసిస్తూ ఉంది రోమా 7 అధ్యాయం ప్రకారము. కనుక మనుషులలో పాపం ఉన్నది అని రోమా 3:8 కూడా సెలవిస్తూ ఉంది. కనుక పాపానికి జీతం మరణం. సచ్చేటోడు ఎవరిని బతికిస్తాడు? కనుక లోకములో మనుషులందరూ ఈ ప్రపంచములో దైవనామముని పిలువబడుతున్న ప్రతి నామము కూడా ప్రియులారా మనిషి నామాలని బైబిల్ చెప్తుంది. మనిషి నామములో రక్షణ లేదు. మనుషుడు పాపి ఇంకొక పాపిని రక్షించలేడు. కనుక రక్షకుడు ప్రపంచములో ఒక్కడే ఉన్నాడు. ఆ రక్షకుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఈయన పాపం లేని, పాపం ఎరగని, పాపం చేయని నా యందు పాపం ఉన్నదాన్ని ఎవడని స్థాపించగలడా? పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, పరలోకము నుండి వచ్చినవాడు, పరలోకములో ఉన్నవాడు, పరలోకముని భూమి మీదకి వచ్చినవాడు, పాపము లేని దేవుడు. ఇటువంటి దేవుడే మానవుని రక్షించగలడు కానీ ఏ వ్యక్తి మానవుని రక్షించలేడని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇట్టి రక్షకుని యందు కోపమా? ఇట్టి రక్షకుని యందు మీకు బాధన? ఈ విధంగా నువ్వు బాధపడితే నువ్వు నిత్య నరకములు వెళ్ళిపోయి కాలిపోయి యుగయుగాలు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక యుగయుగాలు నశించిపోకుండా నీవు రక్షకుని ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయనే మార్గం, సత్యం, జీవం, ఈయన ఒక్కడే రక్షకుడు. ఈయన ఒక్కని ద్వారానే మానవులకు శిక్ష తొలగిపోయి రక్షణ కలిగి మోక్షం చేరతారని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నీ రక్షణ భాగ్యము కలిగిందని పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరి నాలో ఉన్నంత వరకు, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, నా విమోచకుడవు నీవేనని, రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు, పునరుత్థానుడా నా యేసయ్యా, పునరుత్థానుడా నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుచు నిన్నే గణపరచుచు ఆరాధించెదనీలో జీవించుచు. ఎంత మంచి మాట, ఎంత మంచి పాట.
మాటలతో పాట చేసిన దైవజనులను దీవించునుగాక. ప్రియులారా, ప్రభు సన్నిధిలో ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క రక్షణ అది పరమాత్ముడు మనకు అనుగ్రహించినాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక దేవుని వాక్యములో రక్షణ యేసు ప్రభుతో ఆరంభమైంది. రక్షణ యేసు ప్రభుతో ఆరంభమైనట్టు మనం దేవుని గ్రంథములో చూడగలుగుతున్నాం. ఒకటి, మరి ప్రార్థన కూడా ఆరంభమైంది అనే విషయం చూస్తున్నాం. ఆదికాండం 4వ అధ్యాయములో సేతునకు కుమారుడు పుట్టెను, అతని పేరు ఏనోసు. అప్పుడు ప్రార్థన ఆరంభమైను అని ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. చదువుదాము, అందరూ కూడా తీయండి బైబిలు. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనం. సేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోసను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ప్రార్థన చేయుట ఆరంభమైనది. నీవు నేను కొత్తగా జన్మించితే, నీవు నేను రక్షించబడితే అప్పుడు ప్రార్థన నీ నోట కూడా ఆరంభమవుతుంది. ఆదికాండములో 4వ అధ్యాయం 26వ వచనములో ప్రార్థన ఆరంభమైంది సేతు కుమారుని దగ్గర. ప్రియులారా, మరి నీ జీవితంలో నువ్వు జన్మించినావా? కొత్తగా జన్మించినావా? యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనములో కొత్తగా జన్మించకుండా దేవుని రాజ్యంను చూడలేడని, ఒకటి నీటి మూలముగా ఆత్మములుగా జన్మించకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని లేఖనం రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం ప్రకారం. మరి నీవు నేను కొత్తగా జన్మించడం అంటే రక్షించబడడం. కనుక యేసు ప్రభుని నోటితో ఒప్పుకొని యేసు ప్రభు మృతులుండి లేబడిన దేవుడు అని హృదయం విశ్వసించిన వానికి రక్షణ కలుగుతుంది. హృదయములు విశ్వసిస్తే నీతి, నోటితో ఒప్పుకుంటే రక్షణ. అయ్యలారా, రక్షణ పొంది నేనేం చేయాలని చెప్పి ఒక ఆయన అడిగినాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు రక్షించబడతావు అన్నాడు. ఒక వ్యక్తి రక్షించబడితే ఆ వ్యక్తి జీవితంలో ప్రార్థన ప్రారంభమవుతుంది. అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 11వ వచనములో మనం గమనిస్తే అక్కడ లేఖనం ఇలా రాయబడింది. అపోస్తుల కార్యము 9:11. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరతడు? సౌలు. సౌలు అనే వ్యక్తి రక్షించబడినాడు. అతడు పౌలుగా మార్చబడినాడు. ఇప్పుడు అతడు ప్రార్థన చేస్తున్నాడు. అంతకుముందు అతనికి అధిక విద్య ఉంది, బైబిల్లో పాండిత్యం ఉంది, అతని పాత నిబంధనతో కూడా తెలుసు. అతడు శాస్త్రి, పరిచయుడు, అన్ని విషయాలు తెలిసినవాడు. కానీ రక్షణ లేదు. చాలామందికి బైబిల్ అంతా తెలుసు, ప్రార్థనా జీవితం ఉండదు, రక్షణ అనుభవం ఉండదు. రక్షణ అనుభవం లేకపోతే ప్రార్థన నీ జీవితంలో ఆరంభం కాదు. మరి నువ్వు తిరిగి జన్మించినావా? నువ్వు రక్షించబడితే ప్రార్థన నీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 6:6 ప్రకారము నీవు నీ గదిలోనికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి, రహస్యమును తండ్రి నీ ప్రతిఫలం ఇస్తారు. అది ఏకాంత ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన. మత్తయి సువార్త 18:20లో 2-3 కూడిన స్థలములో అక్కడ ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, కుటుంబ ప్రార్థన చేసుకుంటుంటే అక్కడికి నేను వచ్చి వారి మధ్యలో ఉంటా అన్నాడు. ఇది కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. అపోస్తుల కార్యం 2:42 ప్రకారము 41, 42, 43 వచనాలు చూస్తే బాప్తిసం పొందిన వారు 3000 మంది. వారందరూ అపోస్తుల బోధ సహవాసం రొట్టె విడిచిన ప్రార్థనలో ఎడతేక ఉన్నారు. అప్పుడు ప్రతివానికి భయం కలిగింది అని చూస్తాం. కనుక ప్రార్థన, సంఘ ప్రార్థన కూడా వ్యక్తులకు సంఘములో కూడి జరిగే ప్రతి సంఘ కూడికలలో ప్రార్థనలో పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. విజ్ఞాపన ప్రార్థన చేయాలి. యెషయా 42వ అధ్యాయం 62వ అధ్యాయంలో 7 వచనాల్లో మీరు విస్తరింపకుడి, ఆయన విస్తరింపనీకుడి, విజ్ఞాపనకర్తలారా. కనుక విజ్ఞాపన సమాజం కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కనుక నా చెల్లి, తమ్ముడు, అన్నాక నీవు నేను మనమందరము కూడా దేవుని సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము అని చూస్తున్నాం. కనుక ప్రార్థన, రక్షించబడిన వాని జీవితంలో ప్రార్థన ఆరంభమవుతుంది. మరి నీవు ప్రార్థన చేసి ఎంతకాలమైంది? బైబిల్ చదివి ఎంతకాలం అవుతుంది? ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నావా? సంఘ ప్రార్థనలు వెళుతున్నావా? సమాజం కొరకు నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఈ నూతన సంవత్సరములైనా సరే నీ జీవితంలో ప్రార్థన ఆరంభం కావాలి. ప్రార్థన ఆరంభం అయితే ప్రార్థించువాడే ప్రియులార పదిలముగా ఉంటాడు. ప్రార్థన భగవంతుని భక్తుని కలిపేటువంటిది. పరమాత్మ పరలోకాన్ని భూలోకాన్ని కలిపేది ప్రార్థన. భక్తుని భగవంతుని కలిపేది ప్రార్థన. ఆశీర్వాదం పొందుకునేది ప్రార్థన. దేవుని స్థలంలో నువ్వు దేవుని దగ్గర ప్రతిదీ పొందుకోవాలంటే ప్రార్థన ద్వారానే పొందుకోవాలి. వేరే మార్గం ఏమీ లేదు. కనుక ప్రియులారా, కనుక మనమందరము కూడా వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత పని, ఈ యొక్క ప్రార్థన ప్రారంభమైంది.
ఆ తర్వాత పని ప్రారంభమైంది. ఆదికాండము 9వ అధ్యాయంలో ఆదికాండము 9వ అధ్యాయం ఇలాగ రాయబడి ఉంది. 9వ అధ్యాయము 20వ వచనం. అక్కడ ఆరాధన ఆరంభమైంది, ప్రార్థన ఆరంభమైంది. చూడండి 8వ అధ్యాయము 20-21 వచనాలు. అప్పుడు నోవాకు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిటిలో పవిత్ర పక్షులను కొన్ని తీసి కొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించినాడు అని చూస్తున్నాం. భగవంతుడు ఆరాధన స్వీకరించేవాడు, ప్రార్థన వినేవాడు. ఆ తర్వాత నోవాకు ఏం చేసిన అంటే వ్యవసాయము ఆరంభించినాడు. 9వ అధ్యాయం 20వ వచనం. నోవాహు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోట వేసానని మాట చూస్తున్నాం. వ్యవసాయము ఆరంభించినాడు అనే విషయం. తర్వాత 11వ అధ్యాయము 6వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. 6వ వచనం. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒకటే, వారందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. పనిని ఆరంభించినారు. కనుక నీవు నేను మనమందరము కూడా నోవాహు ప్రార్థన అనంతరము ఆయన వ్యవసాయం ఆరంభించినాడు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి బాబేలు గోత్రం కట్టేటప్పుడు వారు పని ఆరంభించినారు. అంటే ఎత్తైన గోపురం కట్టడానికి వారు ఆరంభించినారు. సరే, వాళ్ళు ఆరంభించినారు. నోవాహు ఆయన పని ఆరంభించినాడు. మరి ప్రార్థన అయిన తర్వాత నువ్వు పని ఆరంభించాలి. ప్రార్థన అయిన తర్వాత నీ పని నువ్వు ఆరంభించాలని దేవుని వాక్యములో దేవుడు సెలవిస్తున్నాడు. మదర్ తెరీసా చెప్తున్నటువంటి మాటలు ఇలాగున్నాయి. ఆమె ఈ యొక్క పనిని గురించి ఆమె చెప్తూ ఈ మాటలు అన్నట్టు మనం చూడగలుగుతున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో రాయబడిన మాట ఇలాగున్నట్టు మనం చూస్తాం. పనిని గురించి ఆమె ఏమంటారంటే, ప్రార్థించే పెదవుల కన్నా పనిచేసే చేతులు మిన్న అన్నారు. లోక సామెత ఏంటంటే, కష్టే ఫలి కృషితో నాస్తి దుర్భిక్షం. అంటే దరిద్రం అనేది పని ద్వారా తొలగిపోతుంది అనేటువంటి మాట చూస్తాం. ఏ పని అల్పం కాదు, అన్ని పనులు తనకిష్టంగా మలుచుకున్నవాడే తెలివైనవాడు. ఏ పని కూడా కష్టం కాదు, అల్పమైనది కాదు, అన్ని పనులు తనకి ఇష్టంగా మలుచుకున్నవాడే గొప్పవాడని ఒక ఆయన అన్నాడు. పాట పాడుతూ కులాసాగా పని చేసే తేనెటీగ వలె బ్రతకడం నేర్చుకున్నాడు. పని ఏ తేనెటీగ ఊరుకుండదు. పాట పాడుతూ ఆనందంగా ఎంతో దూరం, కిలోమీటర్ల దూరం వెళ్ళి ఆ మకరందం తీసుకొని ఆనందంగా మళ్ళీ ఇంట్లోకి వస్తుంది, గుడికి వస్తుంది. అలాగే పాట పాడుతూ పని చేసేటువంటి తేనెటీగ వలె నీవు నేను ఇంట్లో ఆనందంగా గడపాలి అని చూస్తున్నాం. తర్వాత ప్రార్థించు పని చేయి. ప్రార్థన చేస్తూ ఉండాలి, పని చేస్తూ ఉండాలి. ప్రార్థన ఇంట్లో కుటుంబ ప్రార్థన అనంతరమే మనం పనులు ప్రారంభించాలి. ఇంట్లో ఏ పని చేయాలన్నా, కసువుర్చాలన్నా, వంట చేయాలన్నా, లేకపోతే మనం ఈ లోకములో పాత్రలు శుభ్రం చేయాలన్నా, ఏమి చేయాలన్నా మొదట మనం ఏం చేయాలంటే, మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన అనంతరం పని ప్రారంభించాలి, పని చేయాలి. తర్వాత రెక్కలాడనిదే డొక్కలాడదు అని అంటారు. డెక్కలాడాలి, నోరు ఆడాలంటే మనము రెక్కలాడాలంటే పని చేయాలి. పని చేసినప్పుడే మనకు జరుగుతుంది. పని చేసే ప్రతివాడు తనకు తన కుటుంబ పోషణకు సరిపోయే వేతనం పొందుట ద్వారా ఆత్మగౌరవంతో జీవించడానికి హక్కు కలిగి ఉన్నాడని పెద్దలు అన్నారు. పని చేసే ప్రతివాడు తన కుటుంబ పోషణకు సరిపోయే వేతనం పొందుట ద్వారా ఆత్మగౌరవంతో జీవించడానికి హక్కు కలిగిన వాడు అని రాయబడింది. ఎవరు వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఏ పని చేయకుండా కాలయాపన చేయడం అనేది సరికాదన్నాడు. ఏదో ప్రభుత్వ ఉద్యోగం కోసమే కాదు, ఏదైనా ఒక పని చేయడం నేర్చుకోవడం మంచిది. స్వయం కృషితో ఏదైనా పని కల్పించుకొని జీవించడం నేర్చుకోవాలని ఒక ఆయన అన్నాడు. కనుక భూమి మీద ఉన్నటువంటి మనందరం కూడా దాన్ని కూర్చొని తింటే ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, ఇతరులు సంపాదిస్తుంటే కొంతమంది ఏ పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటారు. కొంతమంది ఏ పని చేయకుండా బజార్లో తిరుగుతూ, తర్వాత వీధుల్లో తిరుగుతూ అసాంఘిక చర్యలు పాల్పడుతూ ఉంటారు. ఇంకొందరు సోమరులుగా ఉంటారు. ఇలాంటి వారు మంచి పనులు చేయడం అనేది మంచిది. వేరే ఆలోచనలు రాకుండా ఉంటాయి, భగవంతుని సన్నిధిలో జీవిస్తారు. దేవుని బిడ్డలారా, పని అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు కాదు. ఏ పని చేసినా, అది పొలం పని అయినా సరే, ఇంటి పైన సరే, అది అయినా సరే, ప్రతి పనిని మనం గౌరవించి చేస్తే అది మనకు మంచిది మనవి చేస్తున్నాను. ఎవరిని కూడా నీచంగా మనం భావించరాదు. ఏ పని చేసినా అది నీచమైనది కాదు. ప్రతి పని ఏదైనా చేయి,
అలాగ నువ్వు పని చేస్తే మంచిదని దేవుని గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవ దృక్పథంలో గౌరవప్రదంగా బ్రతుకు నిమిత్తం పనిచేయటం ప్రకృతి ధర్మం, అది మానవ హక్కు కూడా. కానీ అన్యాయంగా లబ్ధి పొందేందుకు మనుషులను వస్తువులుగాను యాంత్రికాన్ని ఉపయోగించడం అమానుష్యం, అసమంజసం అవుతుంది. కనుక దేవుని సన్నిధిలో చేతులతో పని చేస్తారు కొంతమంది, మేధస్సుతో పని చేస్తారు మరికొంతమంది. చేతులు, మనసు, హృదయంతో పని చేసేవాడు మహామనిషి అన్నాడు. కనుక చేతులతో చేయాలి, మనసుతో చేయాలి, హృదయంతో చేయాలి. అటువంటి వాడి మహామనిషి అవుతాడు. కనుక పని అనేది ప్రతి ఒక్కరు చేయాలి. పని ఆరంభించినాడు కనుక నీ జీవితంలో, నా జీవితంలో కుటుంబ పోషణ కొరకు, మన వ్యక్తిగత పోషణ కొరకు అందరం పని కలిగి ఉండాలి. పని చేయకుండా తినువాడు మంచిది కాదు. కనుక లేఖనములో రాయబడిన మాట, ఏ పని చేయకుండా మనం భోజనం చేయడానికి ఎవరికి హక్కు లేదు అని చూస్తున్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా పని చేసి వాళ్ళ జీవితాన్ని కాపాడుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక ప్రియులారా, మనందరం కూడా పని చేసి దేవుని యొక్క దీవెన పొందాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఒకటి, రక్షణ ఆరంభమైంది యేసుతో. రక్షించబడిన ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఉదయం ఆరంభం కావాల్సినది ప్రార్థన ఆరంభం కావాలి. తర్వాత నీలో, నాలో పని ఆరంభం కావాలి. పని ఏ పని చేయకుండా సోమరిగా ఉండకూడదు. మనము పని కూడా ఆరంభించాలని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనందరం కూడా పని చేయాలి. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుగాట్టి స్థిరపరచావా. మన దేవుడు పని కలిగి ఉన్నాడు. దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించెను, 6 దినములు పని చేసి తన పని అంతటి ముగించుకొని విస్తరించెను. కనుక గమనించాలి, మనమందరం కూడా దేవుడు పని చేసేవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనములో, దేవా నువ్వు నాకు అప్పగించిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నేను మహింపరిచితిని. ప్రభువుకు తండ్రి అయిన దేవుడు పనిని అప్పగించినాడు. ఆ పని ఆయన పూర్తి చేసి దేవుని మహింపరిచినాడు. పని చేసేవాడు దేవుని మహింపరుస్తాడు, ఫలిస్తాడు, బహుగా దీవించబడతాడు అని మనవి చేస్తున్నాను. కనుక అందరూ కూడా పని చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత మనం దేవుని గ్రంథములు గమనిస్తే లేఖనం ఇలా వ్రాయబడి ఉంది. 4వది, సువార్త ఆరంభించాలి. ప్రభువైన యేసుక్రీస్తు సువార్త ఆరంభించినాడు, ప్రకటించడానికిని వాడు మొదలుపెట్టినాడని చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. మార్కు సువార్త 1వ అధ్యాయము 45వ వచనము లేఖనములో ఇలాగుంది. ఆ మాట చదువుతాను, మీరు కూడా బైబిల్ తీయాలని కోరుతూ ఉన్నాను. ప్రియులారా, ఒక కుష్ఠరోగి, ఈ విషయాలన్నీ కూడా కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఆ కుష్ఠరోగి నీకు ఇష్టమైతే ప్రభు నన్ను శుద్ధినే చేయమన్నాడు. తర్వాత కనికరబడి చేజాబాని ముట్టి నాకు ఇష్టమే శుద్ధుడు గమ్మన్నాడు. ఆ కుష్ఠరోగి వెంటనే వాడిని విడిచిపోయింది, వాడు శుద్ధుడైనాడు. అప్పుడు అతడు చెప్తున్న మాట ఏంటంటే 45వ వచనం, అయితే వాడు వెళ్ళి దాన్ని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించను గనుక అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం చేసి 4 దిక్కుల నుండి అతడు చెప్పిన మాటను బట్టి ఆయన వద్దకు వస్తూ ఉన్నారు. ఇక్కడ సువార్త ప్రకటించుటకు, తర్వాత ఆ సంగతి వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించవచ్చు. దాని గురించి అంటే తనకు కలిగిన రోగము ఎలా ఉండేదో, ఆ రోగము ఎలా పోయిందో ఆ విషయము చెప్పడానికి ఆరంభించినాడు. తర్వాత సాక్ష్యం చెప్తున్నాడు, సువార్త చెప్తున్నాడు. సాక్ష్యం చెప్తున్నాడు, సువార్త చెప్పడం ఆరంభించినాడు. ఒక వ్యక్తి రక్షించబడితే ప్రార్థన చేస్తాడు, పని బాటలు చేస్తాడు. ఆ వ్యక్తి సువార్త చెప్తాడు, తన కథనే చెప్తాడు, యేసు కథనే చెప్తాడు. ప్రియులారా, తన కథ చెప్తున్నాడు. ఇప్పుడు కుష్ఠరోగి ఏమని, నా కుష్ఠరోగం ఉన్నింది, ప్రభువు నన్ను శుద్ధీకరించి ఈరోజు భార్య పిల్లలతో కుటుంబంతో సమాజంతో కలిసి మంచిగా బతుకుతున్నానంటే ఆ దేవుని దయ, యేసు ప్రభు నా జీవితం మీద చేస్తున్నాడు. ప్రియులారా, నేను కూడా ఒక దిన నా సాక్ష్యం పంచుకుంటున్నాను. ఒకరోజు నేను కూడా టీబీ జబ్బుతో బాధపడేవాని. ప్రభు నమ్మిన తర్వాత టీబీ జబ్బు పోయింది. ఇది నా యొక్క కథ. తర్వాత నేను అనేక అలవాట్లతో ఉన్నాను. అంటే దొంగతనం చేసిన, అబద్ధం ఆడేవాని, సినిమాలు చూసేవాని, నిద్ర పట్టేది కాదు, నెమ్మది ఉండేది కాదు, ఆ రోగంతో బాధపడేవాని. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు యేసు ప్రభు గురించి నాకు చెప్పినారు. యేసు ప్రభు నీ కొరకు, నీ పాపాల కొరకు చనిపోయిన దేవుడు, ఆయన నమ్ముకుంటే రోగం పోతుంది, ఆత్మీయంగా బాగుపడతావన్నారు. అప్పుడు నేను యేసు ప్రభు దేవునిగా నమ్ముకున్నాను. నా రోగం పోయింది. నేను ఆత్మీయం కూడా ఈ చెడ్డల వాటిలన్నీ కూడా మానుకున్నాను. ఇప్పుడు నేను ప్రభులో ఉన్నాను. ఎప్పుడు ఈ లోకం విడిచిన దేవునితో ఉంటానని నిరీక్షణ నాకుంది.
కనుక ప్రియులారా, ఇది నా సాక్ష్యం. కనుక మీ సాక్ష్యం మీరు చెప్తున్నారా? మరి ఎంతమందికి మీ సాక్ష్యం పంచుకుంటున్నారు? ప్రతిరోజు కూడా సాక్ష్యం చెప్పకుండా నీవు పనుకోకూడదు. నీ కథన్నా చెప్పాలి, ఏసు కథన్నా చెప్పాలి. నశించిపోతున్న వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. అదే సమయంలో ప్రార్థించే పెదవులే ప్రకటిస్తాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. కనుక ప్రతి ఒక్కరము మనందరం కూడా సువార్త మనము అందరం కూడా ప్రకటించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. శరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. శరలోనైన స్తుతి పాడుచు మరణము వరకు నిన్ను ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుతున్నారు పౌలు శీలలు. వాళ్ళు మరణించినా పర్వాలేదని సువార్త జైలర్కు చెప్తున్నారు. కనుక నీవు నేనందరము కూడా ప్రియులారా, మనమందరము కూడా సువార్త మనందరం చెప్పాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. నీవు నేను మనందరం కూడా సువార్త చెప్పాలి. ఈ సువార్త చెప్తే మనకు ఎంతో మేలని మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈ పుస్తకం చూడండి. ఈ రంగు యొక్క పసుపు రంగు ఇది బంగారుకు సూచన. ఈ బంగారు వంటి ఈ రంగు ఏంటంటే పరలోకానికి సూచన. ఈ పరలోకాన్ని మనం చేరాలి అంటే మనందరికీ ఒక పాపం అడ్డం వస్తుంది. ఈ పాపము, ఈ రంగు దేనికి సదృశ్యం అంటే చీకటికి, పాపమునకు, మురికికి, మరణానికి. చూడండి, ఒక వ్యక్తి ఆ మురికి నుండి తప్పించబడాలంటే నీళ్లు కావాలి. ఒక వ్యక్తి చీకటి నుంచి బయటపడాలంటే వెలుగు రావాలి. అలా ఒక వ్యక్తి పాపం నుండి బయటపడాలంటే రక్తం కావాలి. ఆ రక్తం ఎవరిదై ఉండాలి? ఈ రంగు ఎరుపు రంగు రక్తానికి సాదృశ్యం. ఈ రక్తము గొర్రెల రక్తం, మేకల రక్తం, కోల రక్తం, దున్నపోతు రక్తం కాదు. ఈ రక్తం పరిశుద్ధుని రక్తం, యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపను కడిగి పవిత్రపరుస్తుంది. యేసు ప్రభా, నీ రక్తముతో నన్ను కడిగి పవిత్రపరచమంటే మనం పవిత్రపరచబడి దేవుని పిల్లల తీర్చబడి ఇలాగ తెల్లగా చేయబడతాం. తెలుపు పరిశుభ్రతకు, పరిశుద్ధతకు, శాంతికి, నిర్మలత్వాన్ని సాదృశ్యం, స్వచ్ఛతకు సాదృశ్యం. ప్రియులారా, నీళ్ళతో మనం కడుకుంటే శరీరం శుభ్రమవుతుంది. యేసు రక్తంతో కడిగితే మన పాపములన్నీ శుద్ధి అయిపోతాయి, మన హృదయం శుద్ధి అవుతుంది. ఇలాగ మనం శుద్ధి అయిపోతాం. నల్లటి ఎనుము తర్వాత పచ్చని గడ్డి తిని తెల్లటి పాలిచ్చినట్టుగా పాపి పరిశుద్ధుని రక్తమైన యేసు రక్తం, ఎర్రటి రక్తం ద్వారా కడగబడితే తెల్లటి హృదయము కడగబడి ఈ విధంగా పరిశుద్ధులుగా తీర్చబడతారని ప్రేమతో మనవి చేస్తున్నాను. పరిశుద్ధులుగా తీర్చబడిన వాడు ఏమవుతాడంటే ఇలాగా ఆకుపచ్చ రంగులో వర్ధిల్లుతూ ఉంటాడు. వాక్యములు వర్ధిల్లుతాడు, ప్రార్థనలు వర్ధిల్లుతాడు, మంచి క్రియలు వర్తాడు, సత్క్రియలు వర్ధిల్లుతాడు. జీవితం ధన్యమవుతుంది. అతని జీవితం ధన్యమై ఆనందంగా అతడు ఫలభరితముగా ఉంటాడని మీకు మనవి చేస్తున్నాను. ఈ రీతిగా ఎవరైతే ఫలభరితంగా వర్ధిల్లుతూ ఉంటారో వాళ్ళు ఎప్పుడు లోకం విడిచినా పరలోక రాజ్యము చేరతారు. కనుక ఈ పుస్తకం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరి దగ్గర ఈ పుస్తకం కలిగి ఉండాలి. ప్రియులారా, రక్షించబడిన ప్రతి ఒక్కరి దగ్గర మనం ఎక్కడ వెళ్ళినా బైబిల్ కలిగి ఉండాలి. మనము సువార్త చెప్పడానికి మనసు కలిగి ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత మనం గమనిస్తే 5వదిగా ఆయన తెలియబడడం, అనేక తన సంగతులన్నీ కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందుగా నడుచుండగా వారు ముందిరి, ఎమ్మడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవించబో వాటిని వారికి తెలియజెప్ప ఆరంభించను. తనకు ఏం సంభవించబోతున్నాయో అవి తెలియజెప్పడం ఆరంభించినాడు. ఏమని చెప్తున్నాడు? ఇదో మనం యెరూషలేముకి వెళ్తున్నాము, ఆయన మనిషికి మన అప్పగించబడతాడు. వారు మరణశిక్ష విధించి ఆయనను అన్యుల చేతులకు అప్పగిస్తారు. వారు ఆయనను అపహసిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు, కొడాలతో ఆయనను కొడతారు. 3 దినముల తర్వాత ఆయన తిరిగి లేస్తాడని చెప్పి సంభవించబోయే సంగతులన్నీ చెప్తున్నారు. ప్రియులారా, నీవు నేను మనకు తెలియని వాటిని, ప్రజలకు రక్షకుని గురించి తెలియదు, అది తెలియజెప్పడం ఆరంభించాలి. సంఘానికి గురించి కొంతమంది తెలియదు, సంఘానికి తెలియజెప్పాలి. కనుక దేవుని వాక్యము గురించిన గొప్ప తెలివి చాలా మందికి దేవుని వాక్య విషయాలు తెలియజెప్పాలి. కనుక తెలియని విషయాలు తెలియజెప్పడం ఆరంభించినాడు యేసు ప్రభు. నీవు నేను కూడా తెలియని వాటిని తెలియజేయడానికి నూతన సంవత్సరం ఆరంభమైంది. నూతన సంవత్సరంలో తెలియని వాటిని నువ్వు కూడా అనేకులకు రక్షణ విషయాలు తెలియజేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనములో లేఖనం ఇలా వ్రాయబడింది. 6వదిగా ఏం ఆరంభమైందంటే బోధ ఆరంభించినాడు. ఆయన ఉపమాన రీతిగా వారికి బోధింపన ఆరంభించను. అనేక విషయాలు వాళ్ళకు ఉదాహరణలతో, కథలతో చాలా చక్కగా చెప్పడానికి సువార్త
వినడానికి ప్రియులారు, వినడానికి ఒక్కసారి సరిపోతుంది, నేర్చుకోవడానికి చాలాసార్లు బోధించాలి. విశ్వాసులకు బోధించాలి, మేపాలి, వాళ్ళని కాయాలి. అనేక విషయాల్లో కనుక బోధించడం ప్రారంభించిన మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు చూస్తే ఆయన బోధ అద్భుతంగా ఉంటుంది. మనిషి జీవన విధానం ఏ విధంగా ఉండాలి, ఎట్లా బ్రతకాలనో చక్కని బోధ బోధించినాడు. అది మీరు కూడా చదవండి, చక్కని విషయాలు ఉంటాయి. ఆ బోధ ఆరంభించినాడు. తర్వాత మనం చూస్తే గలతీ 3:3లో ఆత్మానుసారంగా ఆరంభించాలి. ఆత్మానుసారంగానే ఉదయకాలం కుటుంబ ప్రార్థనతో ఆరంభించి ఆత్మానుసారంగానే సాయంకాలం ముగించాలి. శరీరముతో ముగించకూడదు, ఆత్మానుసారంగా ప్రారంభించి ఆత్మానుసారంగా ముగించాలి. అది మనం చేయాల్సినది శరీర కార్యాలతో కాదు అన్న విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. చివరిగా సత్క్రియను ఆరంభించిన వాడు ఆయనే. నీలో నాలో సత్క్రియ ఆరంభించడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు, మరణించినాడు. కనుక నీవు నేను కూడా సత్క్రియ చేయడానికి నీ సెల్ఫ్నెస్కు చనిపోవాలి. నీ సొంత అభిప్రాయానికి, నీ స్వనీతికి, సొంత అభిప్రాయాలకు చచ్చిపోయి దేవుని వాక్యం ఏం చెప్తుంది దాని ప్రకారం నడుచుకోవాలి. మనస్సు చెప్పినట్టు కాకుండా, నీ శరీరం చెప్పినట్టు కాకుండా, లోకం చెప్పినట్టు కాకుండా, దేవుని వాక్యం చెప్పినట్టుగా నడుచుకోవడమే సత్క్రియ. కనుక మరి ఏ సత్క్రియ చేయడానికి నువ్వు ఉంటున్నావో నువ్వు సత్క్రియ చేయడానికి ఆరంభించు. తీతు 2:14లో సత్క్రియ చేసిన కనుక సత్క్రియ చేయడానికే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. కనుక మరి దేవునితో సవాసం చేస్తున్నావా, దేవుని ఆరాధిస్తున్నావా, దేవుని వలె బ్రతుకుతున్నావా, దేవుని సేవ చేస్తున్నావా, దేవుని ప్రేమించి మనుషులను ప్రేమిస్తున్నావా? ఇది సత్క్రియలు. ఈ సత్క్రియ యందు ఆశ కలిగి జీవించు. అట్టి కృప దేవుడు నీకు, నీ కుటుంబానికి సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, నాయన అంతం ఆరంభం, నాయన ఏవి అంతమైపోతే చూసినాం, ఏవి ఆరంభమైనాయి. రక్షణ ఆరంభమైంది తండ్రి, మా జీవితంలో రక్షణ ఆరంభం కావాలి. ప్రార్థన ఆరంభమైంది, మా జీవితం రక్షించం ప్రతి వ్యక్తి ప్రార్థన జీవితం ఆరంభం కావాలి తండ్రి. పని ఆరంభించబడినారు, అయితే మా జీవితంలో కూడా ప్రార్థన వెంటనే పని, తలకు పని ఇంట్లో తండ్రి చేసుకోవాలి. అలాగనే సువార్త ఆరంభమైంది కనుక మేము కూడా సువార్తను ఆరంభించాలి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ తనకతనన్న మీకతనని చెప్పాలి. తెలియని వాటిని తెలియచెప్పడం ఆరంభమైంది, మేము కూడా తెలియని వాటిని తెలియచెప్పడానికి మా జీవితంలో ఆరంభమవడానికి సాయం చేయండి. బోధన ఆరంభించిన ప్రభువా, ఉపమానాలతో మేము కూడా చక్కని కథలతో, ఉపమానాలతో నాయన బోధన ఆరంభించడానికి సహాయం చేయండి. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ లేఖనం రాయబడి ఉంది, ఆత్మానుసారంగా జీవించడం ఆరంభించి ఆత్మానుసారంగా మేము జీవించాలని తనకు తెలివిచ్చినావు. చివరిగా 8వది తండ్రి సత్క్రియ చేయని ఆరంభించినావు. మేమందరం కూడా సత్క్రియ చేయడానికి ప్రతిరోజు ఆరంభించి మేము సత్క్రియతో ముగించడానికి సహాయం చేయి. చేరుచిన బిడ్డలందరినీ దీవించండి. విన్న వాక్యం హృదయాలు ఫలింప చేయండి. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవకృప అందరికీ తోడైనగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వచ్చేవారు ఏదే సమయానికి వినండి. దేవుడి మీద మీ కుటుంబాన్ని దీవించునుగాక. అందరికీ వందనాలు. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ, ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్, ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.